కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీసులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకుని వెళ్లి ఆపరేషన్ చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్లో సబిత్ అనే యువకుడు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ డాక్టర్కి ఇద్దరు యువకులు సహకరించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఠా సభ్యులు బెంగళూరు, హైదరాబాద్లోని పేద యువకులను ఇరాన్కు తీసుకువెళ్లి అక్కడ వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. బాధితుల్లో ఒకరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరాన్ నుంచి కొచ్చికి వచ్చిన ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ను కేరళ పోలీసులు గత ఆదివారం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. సోమవారం అంగమాలి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీసులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లుగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, మొత్తానికి చూస్తే హైదరాబాద్లో మరొక కిడ్నీ రాకెట్ ముఠా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఎవరైతే పేదవాళ్ళు యువకులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని మరి ఒక కిడ్నీ సంబంధించిన దందా కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇటు హైదరాబాద్ కూడా కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రజెంట్ ఎవరైతే ఒక డాక్టర్ ఉన్నారో అతను అదుపులోకి తీసుకోవడానికి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి చూస్తే ఇరాన్ తీసుకెళ్లి ఒక యువకులకు కిడ్నీ మార్పిడి చేస్తున్నారు. అంతేకాకుండా కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి కూడా 20 లక్షలు ఇస్తామని చెప్పి కూడా వారికి ఆశ చూపి ఆ 20 లక్షలు ఇవ్వకుండా కేవలం 6 లక్షలు 5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సబిత్ అనే ఒక యువకునికి కూడా ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీ తీసుకున్నారు. దాని తర్వాత అతనికి 6 లక్షలు మాత్రమే ఇచ్చారు. అతను అనారోగ్యంతో మృతి కూడా చెందారు. అయితే దీంతో పోలీసులకు కూడా కేరళ పోలీసులకు కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఈ యొక్క రాకెట్ పైన కూడా పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. అయితే ముమ్మరం చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క డాక్టర్తో పాటు ఇంకా ఇద్దరు దళారులను కూడా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఇద్దరు దళారులను కూడా పట్టుకునేందుకు కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క కిడ్నీకి సంబంధించి దాదాపు 40 మంది యువకులకు కూడా కిడ్నీ సంబంధించిన విషయంలో పూర్తిగా మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరు బాధితులు ఎవరైతే ఉంటే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే సబిత్ సంబంధించి అతను అనారోగ్యంతో మృతి చెందడంతో అతను ఇరాన్ని ఎప్పుడు తీసుకెళ్లారు, దాని తర్వాత అతని కిడ్నీకి సంబంధించిన విషయంలో ఏ హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించారు, దాని తర్వాత కిడ్నీ ఎవరికి అమ్మారు అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసే మాత్రము హైదరాబాద్లో మరొక కిడ్నీ రాకెట్ దందా కూడా బయటపడింది. అయితే ఇదంతా కూడా ఇరాన్ సంబంధించిన ఆ యొక్క దేశంతోనే పూర్తిగా కిడ్నీ రాకెట్ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి మరి ఒక కిడ్నీ దోపిడీ చేసినట్లుగా అటు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇరాన్ సంబంధించిన అక్కడ యొక్క అంబాసీకి కూడా ఒక లెటర్ రాయనున్నారు. ఇక్కడ హైదరాబాద్ పోలీసుతో పాటు ఇటు కేరళ పోలీసులు కూడా అంబాసీకి కూడా ఒక లెటర్ రాయనున్నారు. ఎందుకంటే ఇలా కిడ్నీకి సంబంధించిన రాకెట్ దందా నడుస్తుంది, ఒక హాస్పిటల్ సంబంధించి దానిపైన నిఘా పెట్టాలని చెప్పి కూడా మరోవైపు ఇదంతా కూడా ఎలా జరిగింది ఏంది అనేది కూడా పూర్తిగా పోలీసులు ఒక నివేదిక కూడా ఇవ్వనున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రము ఒక డాక్టర్ని అదుపులోకి తీసుకుంటే పూర్తిగా ఇప్పటి వరకు ఎవరెవరికి కిడ్నీ సంబంధించిన బాధితులు ఉన్నారు, ఎంతమంది యొక్క కిడ్నీ తీసుకున్నారు, వారికి ఎలాంటి డబ్బులు చెల్లించిన నేపథ్యంలో వారికి సంబంధించి ఎలా మోసం చేశారని దానిపైన కూడా పూర్తిగా డాక్టర్ని అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయని చెప్పి మరోవైపు పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇద్దరు దళాలను మాత్రం పోలీసులు పట్టుకునేందుకు కూడా పూర్తిగా పవన్, అంతకుముందు ఒక 1 year బ్యాక్ అనుకుంటాను, అంటే ఏపీలో ఇలాంటి కిడ్నీ కలకలం చాలా వెలుగు చూసింది. చాలా కేసెస్ కూడా ఇందులో ఉన్నాయి. బట్ ఎందుకు ఇరాన్నే కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారు, అక్కడ మాత్రమే ఈ దందా ఎందుకు నడిపిస్తున్నారు?
మొత్తానికి చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము ఈ యొక్క కిడ్నీ సంబంధించిన దందా నిర్వహిస్తే పోలీసులకు చాలా త్వరగా తెలిసిపోతుంది. అప్పుడు తమను అరెస్ట్ చేశారు, అంతేకాకుండా కేసులు నమోదవుతాయని చెప్పి కూడా డాక్టర్లు తెలివిగా, అంటే మన దేశం నుంచి వేరే దేశంకి వెళ్తే అక్కడ ఆపరేషన్ చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పేద యువకులు ఎవరైతే ఉన్నారో వారి బాధితులను వారికి సంబంధించి వారిని టార్గెట్ చేస్తారు, వారికి డబ్బు ఆశ చూపుతారు. ఎందుకంటే డబ్బు ఇస్తాము కిడ్నీ ఇస్తే అని చెప్పి కూడా వాళ్ళకి పూర్తిగా దీనికి సంబంధించి వారు ట్రాప్లో కూడా తీసుకుంటారు. ట్రాప్లో తీసుకున్న దాని తర్వాత వారికి పాస్పోర్ట్ లేకుంటే మాత్రం వీరే స్వయంగా పాస్పోర్ట్ కూడా తయారు చేయించి మరి ఇరాన్ తీసుకెళ్తే అక్కడ కిడ్నీకి సంబంధించిన పూర్తిగా ఆపరేషన్ కూడా నిర్వహిస్తారు. అక్కడ కిడ్నీ తీసుకున్న దాని తర్వాత వారికి 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముందు ఆశ చూపుతారు. దాని తర్వాత 20 లక్షలు కూడా ఇవ్వరు, కేవలము 5-6 లక్షలు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బుకు సంబంధించి సంప్రదించినా కానీ వారు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అయితే గతంలో చూస్తే మాత్రము ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్లో కూడా ఒక కిడ్నీ రాకెట్ ముఠాలను పోలీసులు ఛేదించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. గత సంవత్సరం అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రము పూర్తిగా ఒక విజయవాడలో ఒక హాస్పిటల్ కిడ్నీ రాకెట్గా పూర్తిగా దీనికి సంబంధించి అక్కడ బిజినెస్ కూడా కొనసాగింది. బిజినెస్ కొనసాగిన నేపథ్యంలో ఆ విషయం కూడా వెళ్ళలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ చేస్తే మాత్రం పోలీసులకు పట్టుబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వేరే దేశంకి వెళ్తే మాత్రం అక్కడ ఎలాంటి పట్టుకోకుండా పూర్తిగా దీనికి సంబంధించి చాలా కఠినంగా ఉంటుందని మాత్రం ప్రధానంగా ఇటు ఎవరైతే నిందితులను అంతా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము కిడ్నీకి సంబంధించిన ముఠా బయటికి రావడంతో పోలీసులు, అంటే కేరళ పోలీసులు హైదరాబాద్ కూడా చేరుకున్నారు. దాదాపు 2 ప్రత్యేక టీంలు కూడా గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే డాక్టరే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఎందుకంటే ఈ యొక్క డాక్టరే స్వయంగా ఇరాన్ వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయడము, బాధితులకు సంబంధించి వారికి పూర్తిగా అన్యాయం చేయడము, పేదలను మొత్తానికి పేద యువకులను టార్గెట్ చేస్తూ అంతా కూడా కిడ్నీ నడుస్తుందని చెప్పి కూడా పోలీసులు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విషయాలు ఇప్పటివరకు ఏమైనా వెలుగులోకి వచ్చాయి? అసలు ఎవరు ఏంటనేది హైదరాబాద్కు సంబంధించిన డాక్టరు పూర్తిగా దీనికి సంబంధించి అతని విషయాలు కూడా పోలీసులు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఆ విషయాలు వీళ్ళ కోసం మాత్రము వీళ్ళు పారిపోయే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇటు కేరళ పోలీసులతో పాటు హైదరాబాద్ సంబంధించిన పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే డాక్టరు పారిపోతే పట్టుకోవడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి వాటి వివరాలన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచుతున్నారు. డాక్టర్తో పాటు ఇంకా చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. ఎందుకంటే కేవలం ఒకే డాక్టర్తో ఇదంతా కూడా ఈ యొక్క కిడ్నీ రాకెట్ తతంగం అంతా నడవాలంటే చాలా కష్టము. అతనితో పాటు ఇంకా కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ డాక్టర్ని పట్టుకుంటే పూర్తిగా ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారు డాక్టర్ సంబంధించిన విషయాలన్నీ కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న తరుణంలో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పోలీసులు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. అయితే డాక్టర్ని పట్టుకుంటే మాత్రం ఇంకా చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయి. అయితే ఇరాన్ సంబంధించి అక్కడ హాస్పిటల్తో పాటు హైదరాబాద్తో పాటు లింక్స్ ఉన్నాయి అని ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఇలాంటి కిడ్నీ రాకెట్ ఉందా అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పదుల సంఖ్యలోనే కిడ్నీ బాధితులు కొనసాగించి పూర్తిగా దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. పవన్, ఇప్పటి వరకు పదుల సంఖ్యలోనే కిడ్నీ బాధితులు ఉన్నారా? ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి దర్యాప్తులో? పవన్, ఈ కిడ్నీ బాధితులందరూ కూడా ఒక